నందమూరి నరసింహం బాలయ్య అఘోర పాత్రలో ఉగ్ర రూపం చూపించి బాక్స్ ఆఫీసును బ్లాస్ట్ చేసిన సినిమా అఖండ. టాలీవుడ్ ఆడియన్స్లో ఎప్పటికీ మూవీ గుర్తుండిపోతుంది. బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాలే సృష్టించింది. కలెక్షన్స్ పరంగా రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఇలాంటి సినిమాకు సీక్వెల్ వస్తే ఆడియన్స్లో ఏ రేంజ్లో అంచనాలుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా బోయపాటి మరొకసారి బాలయ్య ఫ్యాన్స్కు విజువల్ ట్రీట్ని సిద్ధం చేస్తున్నాడు. అఖండ సీక్వెల్గా అఖండ 2 తాండవం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ తాండవానికి సిద్ధమయ్యాడు బాలయ్య. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ టాలీవుడ్ సర్కిల్స్లో తెగ వైరల్గా మారుతుంది. బాలయ్య ఇంట్రో సీన్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుందని తెలుస్తుంది. అఘోర పాత్రలో బాలయ్య హిమాలయాల్లో శివలింగానికి అభిషేకం చేస్తూ పవర్ఫుల్ లుక్స్తో కనిపిస్తాడంట. ఈ ఎంట్రీ సీన్ విజువల్స్ ఆడియన్స్లో గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమని ఫిలిం వర్గాల అభిప్రాయం. ఈ సీన్ సినిమా మొత్తానికి హైలైట్గా నిలవనుందంట. ఇక ఎంట్రీ సీన్తో పాటు హిమాలయాల్లో కొన్ని కీలక సన్నివేశాలను సైతం షూట్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇక హిమాలయాల్లో బాలయ్య అఘోర గెటప్లో ఈ సన్నివేశాలు అన్నీ రూపొందించనున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకుడిగా ఉన్నాడు. ఇక బోయపాటి బాలయ్య తమన్ కాంబో సినిమా అంటేనే ఆడియన్స్లో పీక్స్ లెవెల్లో అంచనాలుంటాయి. అలాంటిది అఖండ లాంటి సినిమాకు సీక్వెల్ అంటే మరొకసారి బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ చేయడం ఖాయం. ఈ కాంబోపై కేవలం నందమూరి ఫ్యాన్స్లోనే కాదు, టాలీవుడ్ ఆడియన్స్లోనూ మంచి ఆసక్తి నెలకొంది. ఇండియన్ సినీ చరిత్రలో ఇంతవరకు హిమాలయాల్లో ఎవరూ చూపించని సరికొత్త లొకేషన్స్లో అఖండ 2 షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. విజువల్ ట్రీట్లా ఉండేలా ఈ చిత్రాన్ని మలుస్తున్నారట. అఖండ 2 తాండవం 14 రీల్స్ ప్లస్ బ్యానర్లో రూపొందుతున్న దసరా కానుకగా ఈ మూవీ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే బాలయ్య బోయపాటి కాంబోలో సింహ, లెజెండ్, అఖండ చిత్రాలొచ్చి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పుడు అఖండ 2 పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే 500 కోట్లు కలెక్ట్ చేయడం ఖాయం. మరి ఈ సినిమాతో బాలయ్య లాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తాడో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.